రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లోని హట్టి ట్రైబ్స్లో పాలియాండ్రస్ మ్యారేజ్ జరిగింది. హట్టి ట్రైబ్స్ ఇట్ ఈజ్ ఏ క్లోజ్ కిన్ కమ్యూనిటీ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. హిమాచల్ ప్రదేశ్లోని ట్రాన్స్గిరి రీజియన్ అండ్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ డిస్టిక్ అండ్ సిర్మౌర్ డిస్టిక్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి ఈ నేమ్ ఎలా వచ్చింది అంటే ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ద్వారా వచ్చింది. వీళ్ళ ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఏంటి? హోమ్ గ్రోన్ వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని, వూల్ అండ్ మీట్ని చిన్న చిన్న మార్కెట్స్లో సెల్ చేస్తారు. ఈ స్మాల్ మార్కెట్స్ని ఏమంటారు అంటే హ్యాట్స్ అంటారు. అందుకే వీళ్ళకి హట్టి ట్రైబ్ అనే నేమ్ వచ్చిందనమాట. సో కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ చూసుకుంటే వీళ్ళ మ్యారేజ్ కస్టమ్ వచ్చేసి పాలియాండ్రస్ మ్యారేజ్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఇంటర్ క్లాన్ మ్యారేజెస్ కూడా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. ఏవైతే సెరిమోనియల్ అకేషన్స్ అప్పుడు హట్టి మెన్ ఉంటారు కదా, వాళ్ళు వైట్ హెడ్ గేర్ని ధరిస్తారు, అంటే తలపాగానే ధరిస్తారనమాట. ఇన్ కేస్ వీళ్ళల్లో ఈ హట్టి ట్రైబ్ కమ్యూనిటీలో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినట్లయితే గవర్నింగ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. దాన్నే మనం ఏమంటాము? కుంబ్లీ అని పిలుస్తాము. ఈ కుంబ్లీ అనేది ట్రెడిషనల్ కౌన్సిల్ అనమాట, గవర్నింగ్ కౌన్సిలే ఇది కుంబ్లీ అనేది. మరి పాలియాండ్రస్ మ్యారేజ్ అంటే ఏంటి? ఇది వన్ టైప్ ఆఫ్ పాలిగామీ అనమాట. పాలియాండ్రస్ మ్యారేజ్ అంటే ఒక ఉమెన్ వన్ ఆర్ మోర్ మెన్ని ఎట్ ఏ టైం మ్యారేజ్ చేసుకున్నట్లయితే మనం ఏమంటాము? పాలియాండ్రస్ అంటాము. ఈ పాలియాండ్రస్లోనే 2 టైప్స్ ఉంటాయి, ఫ్రాటర్నల్ అండ్ నాన్ ఫ్రాటర్నల్. ఫ్రాటర్నల్ అంటే ఏంటి? ఉమెన్ మ్యారీ చేసుకున్న 2 మెన్స్కి మధ్యలో రిలేషన్ అనేది ఉండాలన్నమాట. లైక్ వాళ్ళు బ్రదర్స్ అయి ఉండాలి. ఆల్ ద మెన్ హూ ఆర్ మ్యారీడ్ ఆర్ బ్రదర్స్ అయి ఉండాలి. అప్పుడు వాళ్ళని ఫ్రాటర్నల్ అంటాము. నాన్ ఫ్రాటర్నల్ అంటే ఏంటి? ఉమెన్ మ్యారీ చేసుకున్న 2 మెన్కి ఎలాంటి రిలేషన్ ఉండదన్నమాట. వాళ్ళు డిఫరెంట్ ఫ్యామిలీస్కి చెందిన పర్సన్స్ అయి ఉంటారు. అప్పుడు వాళ్ళని ఇన్ఫ్రాటర్నల్ ఆర్ నాన్ ఫ్రాటర్నల్ అని పిలుస్తాము. సో ఈ పాలియాండ్రస్ మ్యారేజ్నే హట్టి ట్రైబ్స్లో లోకల్గా ఏమంటారు అంటే జోడీదారా అంటారు. జోడీదారా. సో ఈ జోడీదారా మ్యారేజ్నే మనం పాలియాండ్రస్ అని పిలుస్తున్నాము. సో ఇలా పాలియాండ్రస్ మ్యారేజెస్ని చేసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ప్రిజర్వేషన్ ఆఫ్ ల్యాండ్. యాన్సిస్టర్స్ నుంచి వచ్చే ల్యాండ్ ఏదైతే ఉందో ఈ 2 మెన్ ఒకరే ఉమెన్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ ల్యాండ్ అనేది డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి. సో అలా సేవ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళ అగ్రికల్చరల్ హోల్డింగ్స్ని. అండ్ ఫ్యామిలీ సెక్యూరిటీ, ఇట్ ఎన్ష్యూర్స్ మ్యాన్ పవర్ ఫర్ ఫార్మింగ్ అండ్ సేఫ్టీ ఇన్ ఐసోలేటెడ్ రీజియన్స్. సో వీళ్ళే ఒక ఐసోలేటెడ్ రీజియన్లో వాళ్ళకున్న ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటారు. ఎకనామిక్ ఎఫిషియన్సీ, ఇదేం చేస్తుంది? కలెక్టివ్ సపోర్ట్ని ఇస్తుంది. బికాజ్ వాళ్ళకున్న లైఫ్ స్టాక్ని కానీ స్కాటర్డ్ ఫీల్డ్స్ని కానీ వీళ్ళిద్దరు కలిసికట్టుగా దీన్ని ఫామ్ చేసుకోవచ్చు. ప్రమోట్స్ బ్రదర్హుడ్. హట్టి ట్రైబ్స్లోని జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇండియన్ లాస్ ప్రకారం ఈ పాలియాండ్రస్ మ్యారేజ్ అనేది ఏంటి? ఇల్లీగల్. సో ఇల్లీగల్ అని ఎలా చెప్తున్నాము? హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ద్వారా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, అలానే సెక్షన్ 42 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత, వీటి ద్వారా బైగామి అనేది ఏం చెప్తుంది? క్రైమ్ అని చెప్తున్నారనమాట. బైగామి అనేది ఇల్లీగల్, పనిషబుల్ అంటున్నారు. సో బైగామిని పాటిస్తున్న ఇండియాలో ఉన్న ట్రైబ్స్ ఎవరో చూద్దాం. ఫస్ట్ వన్ తోడా ట్రైబ్. వీళ్ళు నీలగిరి హిల్స్ ఆఫ్ తమిళనాడులో ఉంటారు. అండ్ సెకండ్ వన్ కాసా, వీళ్ళు ఉత్తరాఖండ్లో ఉంటారు. హట్టి ట్రైబ్స్ ఇప్పుడు చూసాం కదా, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ రీజియన్స్లో ఉంటారు. కాశీ ట్రైబ్స్ వీళ్ళు ఎక్కడ ఉంటారు? మేఘాలయలో ఉంటారు. లదాని బోటా వీళ్ళు నార్థన్ ఇండియాలో ఉంటారనమాట. అలానే నాయర్స్ కేరళలో ఉంటారు. సో ఈ 6 ట్రైబ్స్ అనే వాళ్ళు పాలియాండ్రస్ మ్యారేజెస్ని ఫాలో అవుతూ ఉంటారు.